హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వరుస వర్షాలు ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉండడం దీనివల్ల డెంగీ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న మొన్ననే 2, 3 మరణాలు కూడా సంభవించినాయి. హైదరాబాద్లో అయితే 500 కేసులు నమోదైనాయి. అయితే చాలామంది డెంగీ అంటే భయపడుతుంటారు. కానీ ఇందులో 90% కేసులు నార్మల్ ఫీవర్ వచ్చినట్టే వచ్చి తగ్గిపోతాయి. కానీ 10% కేసులు ఏవైతున్నాయో అవి చాలా డేంజరస్. దీన్నే డెంగీ హెమరేజ్ ఫీవర్ అంటాం. ఈ కేసుల్లో ప్రధానంగా 2 రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, రెండోది ప్లాస్మా లీకేజ్. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అంటే మనందరికీ తెలిసిందే. మన బ్లడ్ లో ఉండే 3 రక్త కణాల్లో ప్లేట్లెట్స్ ఒకటి. ఆ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతే మనిషి పూర్తిగా నీరసించిపోయి మరణం కూడా సంభవించవచ్చు. ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అనడానికి ఒక 4-5 సంకేతాలు ఉన్నాయి. ఏంటంటే విపరీతమైన ఫీవర్తో పాటు బాడీ మీద రాషెస్, విపరీతమైన తలనొప్పి, పంటి చిగుళ్ళ నుంచి రక్తం గారడం, మీ షిట్ నల్లగా వస్తే ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఇక ప్లాస్మా లీకేజీ అంటే బ్లడ్లో 3 రకాలైన కణాలతో పాటు ప్లాస్మా ఉంటుంది. ఆ ప్లాస్మా అంతా బయటికి వెళ్ళిపోతుంటుంది. దానివల్ల ఏమవుద్దంటే బ్లడ్ గట్టిపడి రక్త ప్రసరణ అనేది ఎక్కడికక్కడ ఆగిపోద్ది. దీనివల్ల హార్ట్, బ్రెయిన్, లివర్, కిడ్నీస్ ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయి. సో మరణం కూడా సంభవించవచ్చు. మరి దీనికి లక్షణాలు ఏంటంటే విపరీతమైన ఫీవర్తో పాటు విపరీతమైన కడుపు నొప్పి, హార్ట్ వేగంగా కొట్టుకోవడం. సో ఈ లక్షణాలు కనుక మీరుంటే ఇమీడియట్గా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి. ఇలాంటి మరిన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.